వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఈ రోజు అయితే నానికి ఒక టాస్క్ ఉంది. మేము ఆఫీస్ నుంచి రాగానే ఎయిర్పోర్ట్ కి వెళ్ళే పని అయితే ఉంది. ఎందుకంటే ఒక స్పెషల్ పర్సన్ వస్తున్నారు తనని రిసీవ్ చేసుకోవడానికని. అండ్ మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే వరకు కొంచెం లేట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ కి ఎందుకు సాయి వస్తున్నాడు, సర్ప్రైజ్. మేము టైంకి రీచ్ అవుతామో లేదని ఫుల్ టెన్షన్ పడ్డాం. ఇంకా మేము డైరెక్ట్ ఆఫీస్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఫుల్ ఆకలి అవుతుందని చెప్పి నాని అయితే ఆన్ ది వేలో KFC తీసుకున్నాడు. ఇంకా మేమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చేసినాం. అండ్ మేము రావాల్సిన టైం కంటే బాగా లేట్గానే వచ్చినాం. థ్యాంక్ యూ. హాయ్ చెప్పండి ఇద్దరు. ఎందుకంటే సాయి వస్తున్నాడు అందుకే, ఓకేనా. నేను నేమైతే చెప్పేసిన కదా. అసలు ఈ సాయి ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. Guys, we are in airport to pick up Sai. Who is Sai? Wait till last. చైతన్యకి ఏమైంది? ఏం ఫోన్ కాల్స్ వచ్చినాయో మాకైతే తెలియదు. మాకేం తెలియదు. మీకెంత తెలుసు మాకు అంతే తెలుసు కదా. అంతే కదా. ఏమైంది? అయితే చైతన్య ఎప్పుడు సెటర్లు వేసుకుంటూ మంచిగా జోవియల్గా ఉంటాడు కదా. ఆ రోజు ఏమైందో ఏంటో, ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పటి నుంచి చాలా డల్గా ఉన్నాడు. సో అప్పటి నుంచి అడుగుతూ ఉంటే చెప్తలేడు. ఇంకా వీడియోలో అడిగితే అయినా చెప్తాడేమని ట్రై చేసినాం కానీ అప్పుడు కూడా చెప్పలేడు. ఇంకా మేము క్యాబ్ దిగినామో లేదో మాకైతే సాయి కాల్ చేసిండు ల్యాండ్ అయిపోయినా అని చెప్పి. మేము అనుకున్న దానికంటే చాలా లేట్ అయిపోయింది. పాపం చాలాసేపు వెయిట్ చేసిండు. సో సాయి అయితే ఫుడ్ కోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాడంట. ఇంకా మేము కూడా ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్ళి సాయిని రిసీవ్ చేసుకుంటాం. ఇప్పుడు సాయిని పిక్ చేసుకోకపోతున్నాం. నేను సాయి కనిపించినప్పుడు బ్యాక్ కెమెరా పెడతాను, ఓకేనా. నాని కూడా కనిపించాను. ఎందుకు అప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం కదా. ఇంకా అప్పుడు మేము ఇక్కడ కూర్చున్నాం పూణే నుంచి వచ్చినప్పుడు. సాయి ఎక్కడ అని ఎదుగుతున్నాం. ఇక్కడ చైతన్య ఉన్నాడు, ఇక్కడ గాయత్రి ఉంది. ఫుడ్ కోర్ట్ దగ్గర ఉంటా అన్నాడు. ఏ ఫుడ్ కోర్టో చెప్పలే. కాల్ చేసేదు, వాట్సాప్ కాల్ చేయి. సో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది కదా. ఒక ఊరికంటే పెద్దగా ఉంటుంది. ఇంక ఇందులో మనుషులను ఎత్తుక్కోవడం అంటే చాలా కష్టం, అది కూడా ప్రాపర్గా ప్లేస్ తెలియకపోతే. సో సాయి ఫుడ్ కోర్ట్ అన్నాడు కదా, ఏ ఫుడ్ కోర్టో మాకు తెలియలేదు, అందుకే కాల్ చేస్తున్నాం. తను వేరే కంట్రీ నుంచి వచ్చిండు కాబట్టి ఇండియన్ సిమ్ కార్డ్ అయితే లేకుండే. ఇంకా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఇక్కడ వైఫై కనెక్ట్ చేసుకొని వాట్సాప్ కాల్ అయితే చేసిండు. మాకు సర్ప్రైజ్ ఇస్తాడేమో గైస్, కనిపించట్లేదు గైస్. సాయి అయితే మాకు కనిపించలేదు గైస్, ఓకేనా. వీఆర్ సర్చింగ్ ఫర్ హిమ్. 2000 years later. తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూడడానికి కూడా మేము ఇంత కష్టపడలేదు. సాయిని వెతకడానికి అయితే చాలా కష్టపడ్డాం. ఫైనల్ గా సాయి అయితే కనిపించిండు. ఇంతకీ సాయి ఏ కంట్రీ నుంచి వస్తున్నాడు అనేది చెప్పలే కదా. సాయి అయితే UK నుంచి వస్తున్నాడు. తను 2020 జనవరిలో UKకి వెళ్ళిండు అనమాట. సో తను వెళ్ళిన ఒక 3 monthsకే కరోనా వచ్చింది. మనం తెలియని ఒక కంట్రీకి వెళ్ళి అక్కడ సడన్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే చాలా కష్టంగా ఉంటది కదా. సో సాయి ఎట్లా ఫేస్ చేసిండో ఏమో. అండ్ 2020 వరకు అయితే నానికి నాకు అసలు పరిచయం కూడా లేదు.
మర్చిపోయినా, నేను స్టార్టింగ్ చెప్పినా కదా సాయి ఎవరో గెస్ట్ చేయండి అని చెప్పి. మీరు ఎవరైనా గెస్ట్ చేయగలిగారా? సాయి అయితే మన నానికి బ్రదర్ అనమాట. అండ్ ఫస్ట్ బ్రదరా సెకండ్ బ్రదరా అనేది నేనైతే అస్సలు చెప్పాను, అది ఇంకా మీరే గెస్ట్ చేయాలి. సాయి యూకే వెళ్ళినప్పటి నుంచి ఇప్పటికి ఒక 2-3 టైమ్స్ వచ్చి ఉంటాడు ఇండియాకి అంతే. అందులో ఒకసారి మా మ్యారేజ్కి అయితే వచ్చిండు. నేను సాయిని కలవడం అయితే అదే ఫస్ట్ టైం. సాయి ఎట్లుంది వాతావరణం ఇండియా? ఇంకా నైట్ టైం ఇట్లా అయితే నువ్వు డే టైం ఇంకా ఉంటుంది చూడు. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు సర్ప్రైజెస్ ఇస్తున్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. అయితే సాయి కూడా అట్లనే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అత్తి వాళ్ళని సర్ప్రైజ్ చేసిండు అనమాట. అప్పుడు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు అని మనం ఎవరమో తెలియము కాబట్టి సో ఆ వీడియో అయితే మేము ఎక్కడ పోస్ట్ చేయలేకపోయినాం. ఇప్పుడు ఆ వీడియో షార్ట్స్లో పెడతా, వీలైతే చూడండి మీరు కూడా. అప్పుడు అత్తి వాళ్ళు ఊరికి వెళ్ళిండ్రు. అయితే ఇక్కడ నాని చైతన్య ఇద్దరే ఉండే అంట. సాయి ఏమో వాళ్ళ ఫ్రెండ్కి కాంటాక్ట్ అయ్యిండు నేను వస్తున్నా అని చెప్పి, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా. కానీ నానికి అయితే తెలిసిపోయింది, నాని వెళ్ళిండు పిక్ చేసుకోవడానికి. అండ్ అత్తయ్య వాళ్ళకి చెప్పకుండా వాళ్ళ ఊరు నుంచి వచ్చే వరకు అట్లనే ఉన్నారు. సో అత్తయ్య వాళ్ళకు 1 వీక్ తర్వాత వస్తే అత్తయ్య అయితే ఫుల్ షాక్ అయింది. ఆ వీడియో చూస్తే భలే అనిపిస్తుంది ఇప్పటికీ. బాయ్. చెప్పు ఎక్కడికి? ఏరో. నీది ఛానల్కి నువ్వు చైతన్యని అటు తోసేసారు గైస్. లగేజ్ తీసుకొని వస్తున్నాడు. ఏరో ప్లాజా గైస్. పదరా సాయి, లోపల వెళ్దామా? ఇంకా ఎక్కడ పోయినా కూడా మనం అంత ఈజీగా డిసైడ్ కాలేం కదా ఏం తిందామని చెప్పి. కొన్ని మ్యాండేట్ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని ఒక 1/2 అవర్ అయితే ఆలోచించినాం ఏం తినాలని. ఇంకా సరేలే టైం అయిపోతుందని చెప్పి ఇంక వీళ్ళు ముగ్గురు థిక్ షేక్ తాగుదామన్నారు. నాకైతే సూప్ తాగాలనిపించింది. పక్కన ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే పోయినాం. మన సాయి వచ్చింది అయితే పీక్ సమ్మర్ టైంలో అనమాట. అంటే మే మంత్లో వచ్చిండు. మన ఇండియన్ వెదర్ గురించి తెలిసిందే కదా సమ్మర్లో ఎట్లుంటుందో. అండ్ యూకేలో చాలా చల్లగా ఉంటుంది కదా. సో ఇట్లా సడన్ చేంజ్కి అయితే సాయి తట్టుకోలేకపోయిండు. ఇంకా సాయికి రేపు మార్నింగ్ నుంచి ఉండబోతుంది గైస్. ఇప్పుడు ఇట్లా అయిపోతున్నాడు. రేపు మార్నింగ్ నైట్ టైం సాయి మీ ఫ్రెండ్స్ అందరినీ మీరు కలుస్తావా? ఇంకా ఎక్కడుంటారు అందరూ? అయితే ఓకే. అన్వేష్ హైదరాబాద్లోనే ఉన్నాడా? అన్వేష్కి కోపంగా చెప్తున్నా, ఎందుకు రాలే అన్వేష్ నువ్వు సాయి వచ్చినప్పుడు? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. గైస్ అన్వేష్ అంటే మన సాయికి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. చెప్పినా కదా ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇంట్లో సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేసిందని. అప్పుడు అన్వేష్ కి మెసేజ్ చేసిండు ఫస్ట్. అందుకే మళ్ళీ నేను అడుగుతున్నా అన్వేష్ ఎందుకు రాలేదని చెప్పి. చైతన్యకి జాబ్ ఇచ్చాడు. చెప్పు ఏం సో గాయస్ టైం వచ్చేసి 9:20 అయింది. మేము ఇప్పుడు ఏమైనా తాగేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఒక్కరు కాదు ఇద్దరు కాదు మొత్తం ముగ్గురు పోయారు. నిన్న ఇక్కడ ఒక్కదాన్నే ఉన్న బోర్ కొడుతుంది సరే అని చెప్పి ఇంకా వాళ్ళకే వీడియో తీస్తున్నా. అండ్
అండ్ సాయి సడన్ గా యూకే నుంచి ఎందుకు వచ్చిండు అనేది మీకు ఎవరికైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. అండ్ యూకే గురించి మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. నేను సాయిని కూర్చోబెట్టి సపరేట్ గా ఒక వీడియో చేపిస్తా మీరు ఏమైనా డౌట్స్ అడిగితే. అండ్ ఇక్కడ నుంచి మన నెక్స్ట్ ఫ్యామిలీ వీడియోస్ అన్నిటిలో మన సాయి ఉండబోతున్నాడు. మీరు ఆల్రెడీ కొన్ని షార్ట్ వీడియోస్ లో అయితే చూసే ఉంటారు. అండ్ ఫుల్ లెంత్ వీడియోలో అయితే సాయి కనిపించడం ఇదే ఫస్ట్ టైం. షేక్స్ పెట్టాం. న్యూట్రెల్లా బ్రౌనీ, ఫ్రూట్ బ్లాస్ట్, స్ట్రాబెరీ షేక్. సూప్ వచ్చింది గైస్. బాగాలేదే, బాగుందా? ఉంది గైస్, నాకు భయం అవుతుంది. ఇది బాగుంది, ఇది బాగుంది. అది చూడు బ్లాక్ ఉంది కదా, అది గీక్తే పోతుంది. సో చాలాసేపు వెయిటింగ్ తర్వాత మా ఫుడ్ అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే సూప్ తీసుకున్నా అని చెప్పినా కదా, అదైతే టేస్ట్ అస్సలు బాగాలేదు. బయట మనం నార్మల్ గా సూప్స్ తాగుతాం కదా, అస్సలు లేదు అట్లా. అండ్ సూప్ తాగడానికి వచ్చిన ఆ స్పూన్ అయితే చాలా బాగుంది. అది అరటి డొప్పలు అంటారు కదా, వాటితో చేసింది అనుకుంటా. చాలా న్యాచురల్ గా చాలా మంచిగా అనిపించింది. ఈ వెట్ వైప్స్ చూసి చైతన్య ఇంకా నాని సాయం వెక్కిరిస్తున్నారు, ఇవి ఎందుకు తీసుకున్నావు అని చెప్పి. ఫోటో దిగుతా. ఏం లేదు, బ్రేక్ అయిపోతుంది. క్యాబ్ ఇక్కడే ఉంటుంది మనది. పికప్ పాయింట్. అరే ఊబర్ చేతి అది పట్టుకోరా. అయిపోయిందా? ఊబర్ షాప్ దగ్గర పోనేరా. పక్కకు తీసుకో, పక్కకు పెట్టి చైతన్య. అవి ఇక్కడ మంచిగా వస్తుంది, ఒక ఫోటో దిగండి. పో చైతన్య, మంచిగా వస్తుంది. ఇట్రా మధ్యలోకి రా, చూడండి. అట్లుండు. ఓకే. మళ్ళీ చూస్తాను పోతే మళ్ళీ వస్తామా? అంతే, మధ్యలో పాకిస్తాన్లు పట్టుకుని మేము బలచిస్తాన్ ట్రిప్కి పోతున్నాం. ఓకేనా, మళ్ళీ వస్తామా రామో తెలీదు. సో సాయి రాగానే ఏదైనా ట్రిప్కి ప్లాన్ చేయండి అంటే చైతన్య మేముండి బలచిస్తాన్ అంటున్నాం. ఎందుకంటే అప్పుడు బలచిస్తాన్ టాపిక్ నడుస్తూ ఉండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.